ఓకే, తప్పుడు కేసుతోటి 14 రోజులు జైలుకు పంపించి ఈ తెలుగుదేశం కూటమి నాయకులు చునకానందం పొందుతూ ఉంటారు. మా వినుకొండ మాజీ శాసనసభ్యులు, మా పార్టీ కోఆర్డినేటరు బ్రహ్మనాయుడు గారు, ఆయన 50 సంవత్సరాల నుంచి కూడా ఈ 2 రాష్ట్రాలలో కూడా వ్యాపారం చేస్తూ ఉన్నాడు. ప్రజలందరికీ తెలుసు, ఎక్కడ కూడా ఈ రోజు వరకు కూడా బ్రహ్మనాయుడు గారి మీద చిన్న ఎలిగేషన్ వచ్చిన పరిస్థితి కూడా ఎక్కడా లేదు. అలాంటి వ్యక్తిని ఈరోజు రాజకీయంగా ధైర్యంగా ఎదుర్కొనలేక ఏదో రకంగా అన్పాపులర్ చేయాలి, ఈ కూటమి నాయకులు కుట్రబన్ని రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగా హైదరాబాదు అక్కడ ఉండే కాంగ్రెస్ పార్టీ నాయకులతోటి కొమ్మక్కై సంబంధం లేని కేసులో అన్యాయంగా దారుణంగా ఇరికించటం చాలా అన్యాయమైన విషయం. ఎందుకంటే ఎక్కడైనా మనందరం చూస్తూ ఉంటాం, ఎక్కడైనా ఒక ప్రాపర్టీ ఏదన్నా కొనుక్కోవాలనుకున్నా మనమైన సహజంగా మనం ఏం చేస్తాం, ఫస్ట్ ఎవరు మధ్యవర్తులు వస్తారు, ఈ ప్రాపర్టీ అమ్మటానికి ఉంది, మీరు కొనుక్కునే మాట అయితే కొనుక్కోమని అంటే దాంట్లో కొంత అడ్వాన్స్ ఇస్తాం. ఆ తర్వాత మనం ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మన కన్సల్ట్ ఆఫీసర్ తోటి ఎంక్వైరీ చేసుకుంటాం, అవి ఎక్కడ తనఖాలు ఉన్నాయా లేకపోతే ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని చెప్పి ఆ తర్వాత క్లారిటీ వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకుంటాం. ఎక్కడ ఈ బ్రహ్మనాయుడు గారి మీద కేసు పెట్టిన విషయంలో బ్రహ్మనాయుడు గారి బంధువు ఒక ప్రాపర్టీ కొనుక్కోవాలనే ఆలోచనతో మాట్లాడడం జరిగింది మధ్యవర్తులతోటి. వాళ్ళు కొంత అడ్వాన్స్ ఇచ్చారు, అది కూడా ఎక్కడా కూడా బ్లాక్ మనీ ఇచ్చి తెరచాటం చేసిన పరిస్థితి కాదు. వాళ్ళ బంధువుకు అవసరం అయితే ఈయన కూడా వైటే ఇచ్చాడు, రైట్ రాయల్గా అకౌంట్గా కొట్టాడు, అది ఎక్కడ ముసుగులో చేసిన పరిస్థితి కాదు. ఇచ్చిన తర్వాత ఆ డాక్యుమెంట్లో కూడా ఆ అగ్రిమెంట్లో కూడా క్లియర్గా కూడా రాయించడం జరిగింది. ఎందుకంటే ఆ ల్యాండ్కు సంబంధించి ఒక ప్రైవేటు వ్యక్తులకి గవర్నమెంట్కి కోర్టులో ఆ ఇష్యూ నడుస్తుంది కాబట్టి దాంట్లో కూడా రాయించారు. ప్రభుత్వ పరంగా అన్ని క్లియరెన్స్ ఉంటేనే మేము ముందుకు పోతామని కూడా అగ్రిమెంట్లో రాయించారు. వీళ్ళు ఆ డాక్యుమెంట్ తీసుకొని కన్సల్ట్ కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి ఎంక్వైరీ కోసం వీళ్ళే వెళ్ళారు. ఇట్లా మా వాళ్ళు ఈ ప్రాపర్టీ ఒకసారి కొనుక్కోవాలనుకుంటున్నారు, ఒకసారి ఎంక్వైరీ చేయమని. అప్పుడు వాళ్ళకి తెలిసింది. కానీ ఎక్కడా కూడా అక్కడున్న ప్రైవేట్ ఆస్తులు గవర్నమెంట్ ఆస్తుల మీద పోయి కబ్జా చేయటం కానీ, లేకపోతే ఆ ల్యాండ్లో పోవటం కానీ, లేకపోతే గవర్నమెంట్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసుకోవటం కానీ ఎక్కడా జరిగిన పరిస్థితి కాదు. కానీ కావాలని పెట్టి అక్కడున్న ఆఫీసర్స్ని మేనేజ్ చేసి అక్కడున్న కాంగ్రెస్ పార్టీతో వీళ్ళు కొమ్మక్కయ్యి ఏదో రకంగా బ్రహ్మనాయుడు గారిని ఇబ్బంది పెట్టాలి అనే ఆలోచనతో తప్పుడు కేసు కోసం ఎక్కడో వేరే స్టేట్లో టెంపుల్కి పోతే అక్కడి నుంచి కూడా అరెస్ట్ చేసి తీసుకొచ్చిన పరిస్థితి. అంటే ఇంత సీన్ చేయాల్సిన అవసరం ఉందా అని అడుగుతా ఉన్నా. బ్రహ్మనాయుడు గారు ఏం తప్పు చేసినా అని అడుగుతూ ఉన్నాను. ఖచ్చితంగా ఇది ఎవరెవరు చేశారో, దీని వెనకాల ఎవరున్నారో, ఏ ఆఫీసర్స్ ఉన్నారో ఖచ్చితంగా దానికి సంబంధించిన 100% మాకు క్లారిటీ ఉంది, ఎవిడెన్స్ ఉంది. ఏపీ నుంచి కూడా ఏ ఆఫీసర్స్ ఫాలోఅప్ చేశారు, దీని వెనక ఎవరున్నారని కూడా మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. టైం వచ్చినప్పుడు బయట పెడతాం. ఖచ్చితంగా వాళ్ళు ప్రతిఫలం ఖచ్చితంగా అనుభవిస్తారు. ఖచ్చితంగా ఏదైతే 70 సంవత్సరాల వయసులో వ్యాపార పరంగా, రాజకీయ పరంగా మచ్చలేని బ్రహ్మనాయుడు గారిని అన్పాపులర్ చేయాలని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేసేది ఈ కూటమి నాయకులు అదే చెయ్యాలని. ఏదో ఒకటి వాళ్ళ చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి, ఏదైనా ఇష్యూ వస్తే డైవర్ట్ చేయడానికి ఏదో ఒకటి లైన్లో పెట్టుకుంటారు.
ముఖ్యంగా పల్నాడు జిల్లాలో చూస్తే మా మీద తప్పుడు కేసులు పెట్టారు. ఇటు బ్రహ్మనాయుడు గారి మీద తప్పుడు కేసులు పెట్టి లోపలికి పంపించారు. ఒక పక్క చిలకలూరుపేటలో చూస్తే మహిళను చూడకుండా తప్పుడు కేసులు పెట్టి ఈరోజు రజనీ గారిని కూడా కోర్టు ద్వారా కొంత రిలాక్సేషన్ తెచ్చుకుంటే అయినా కానీ ఈరోజు తప్పుడు కేసుల వల్ల చెయ్యని తప్పుకి ఒక మహిళను చూడకుండా ప్రతి వారం కూడా పోలీస్ స్టేషన్కి తిప్పి అవమానించే పరిస్థితి చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు, ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నాను, దీనికి ఇంతకింత ఖచ్చితంగా అనుభవిస్తారు. ఈరోజు ఈ కూటమి నాయకులకి చంద్రబాబు నాయుడుకి చెప్తా ఉన్నాం, మీరు చేతనైతే మీరు ఇచ్చిన హామీలు అమలు చేయండి. మీరు ఇచ్చిన ప్రజలకు ఏదైతే మాట ఇచ్చారో మీరు నిలబెట్టుకోండి. ప్రజల విశ్వాసాన్ని మీరు చూరగొట్టడం తప్పితే ఈ రకంగా తప్పుడు కేసులు పెట్టి బెదిరిచ్చేసి అణిచివేయాలనే పద్ధతి కరెక్ట్ కాదు. ఇది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఈ మధ్య నేను టీవీలో కూడా చూస్తూ ఉన్నాను, మరి రాజకీయ విశ్లేషణ పేరుతోటి కొంతమంది విశ్లేషణ చేస్తూ ఉంటారు. ఏది అభివృద్ధి ఎజెండాతోటి చంద్రబాబు నాయుడు ఆయన ఒక సపరేట్ ఎజెండా, జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం ఎజెండాతోటి పోతూ ఉన్నారు అని కూడా నేను కొంతమంది డిబేట్లో చూస్తూ ఉన్నాం. అభివృద్ధి చేసిన ఈ రాష్ట్రంలో తక్కువ కాలంలో సంక్షేమం అమలు చేసిన అది జగన్మోహన్ రెడ్డి గారే చేశారు. 100కి 1000% చెప్పగలను. అభివృద్ధి అంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కరోనా లాంటి విపత్తు వచ్చినా కూడా దాన్ని ఎదుర్కొని 17 మెడికల్ కాలేజీలు రావటం, అవి మొదలుపెట్టి కొన్ని కాలేజీలు పూర్తి చేయటం అభివృద్ధి కాదా అని అడుగుతా ఉన్నారు. ఈరోజు ప్రతి గ్రామంలో నాడు నేడు ద్వారా స్కూల్స్ బ్రహ్మాండంగా కూడా డెవలప్ చేసి కొత్త బిల్డింగులు కట్టి పిల్లల్ని చదివిచ్చేసి అమ్మఒడి ద్వారా వాళ్ళని చదివించే కార్యక్రమం తీసుకున్నాం. ఈ రాష్ట్రానికి అది అభివృద్ధి కాదా, అది అసెట్ కాదా అని అడుగుతూ ఉన్నాం. ఈరోజు ప్రతి గ్రామంలో సచివాలయం బిల్డింగ్ కానీ, రైతు భరోసా కానీ, హెల్త్ క్లినిక్లు బిల్డింగులు కట్టి ఇది ప్రభుత్వ ఆస్తి తయారు చేయటం ఇది అభివృద్ధి కాదని అడుగుతా ఉన్నాం. చంద్రబాబు నాయుడు ఏం చేశాడు? క్రెడిట్ చోరీ చేస్తూ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి మొదలుపెట్టింది ఆయన ఎల్లో మీడియాలో ప్రచారం చేసుకుంటూ ఉన్నాడు, మోసం చేస్తూ ఉన్నాడు. చంద్రబాబు నాయుడు ఈ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన చెప్పుకుంటా ఉన్నాడు. చెప్పుకోవడానికి చంద్రబాబు నాయుడు చెప్పుకోవడానికి ఒక్క సంక్షేమ కార్యక్రమం చేసినానని చెప్తాడా? ఒక అభివృద్ధి చేసినానని చెప్తాడా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 4 పోర్టులు మొదలుపెట్టి కడతా ఉన్నాడు, ఒక 5 ఫిషింగ్ హార్బర్లు కడతా ఉన్నాడు. ఇవి అభివృద్ధి కాదా, కనిపించట్లేదని అడుగుతూ ఉన్నాను. ఈ విశ్లేషణ కూడా నేను క్వశ్చన్ చేస్తూ ఉన్నాను. చంద్రబాబు నాయుడు ఏం చేశాడు? నేను ఇది చేశాను, ఇది పూర్తి చేశానని చెప్పే ధైర్యం ఈ కూటమి నాయకులకు ఉంది అని అడుగుతూ ఉన్నాను. ఏదైనా ఉంటే వాళ్ళకి సంబంధించిన సోషల్ మీడియాలో, వాళ్ళకున్న ఎల్లో మీడియాలో అబద్ధాలు ప్రచారం చేస్తూ ఉన్నారు. మీరు ఒక్కొక్క జిల్లాలో కొంతమంది టార్గెట్ చేసి రోజు ఏమన్నా ఉంటే ఉన్నాయి లేని అబద్ధాలు ప్రచారం చేస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా ఈ కూటమి నాయకులు, మీరు సంక్షేమ కార్యక్రమాలు ఏమి చేయకుండా అబద్ధాలు ప్రచారం చేసి, క్రెడిట్ చోరీ చేసి, మోసం చేసి ఈరోజు మా మీదనే కేసులు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. సూపర్ 6, సూపర్ 7 అన్నావు, ఇది అబద్ధం కాదా అని అడుగుతా ఉన్నారు. సూపర్ 6, సూపర్ 7 మేము సూపర్ హిట్ చేసినా మీరు ప్రచారం చేసుకుంటా ఉన్నారు. ఏం చేసావు నువ్వు సూపర్ హిట్లో? అమ్మఒడి అన్నావు, తల్లికి వందనని పేరు మార్చావు తప్పితే అది అమ్మఒడిది నువ్వు కాపీ కొట్టావు, చోరీ చేసావు. కానీ అది పూర్తిగా ఇంప్లిమెంట్ చేసావంటే అది చేయలేదు. నిన్ను నమ్మి ఓట్లేసిన ప్రజలు నువ్వు మోసం చేశావు. రైతు భరోసా ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ఆ స్కీమ్ తీసుకొని డబ్బులు ఇస్తే దాని పేరు మార్చావు, 20,000 ఇస్తానన్నావు. అది పూర్తిగా ఇవ్వకుండా నువ్వు మోసం చేసావు. చేయూత ద్వారా, సంక్షేమం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు అక్కా చెల్లెలకు 18,000 ఇస్తే నువ్వు ఆడబిడ్డ నీదని చెప్పి ఏదో పేరు పెట్టేసేసి
నెలకి 1500 ఇస్తారని, సంవత్సరానికి 18,000 ఇస్తారని చెప్పి అది ఎగగొట్టావు. నిరుద్యోగ భృతి కింద 3,000 రూపాయలు నువ్వు ఇస్తానని చెప్పి ఇవ్వకుండా అది ఎగ్గొట్టావు. ఇవన్నీ నీ సూపర్ 6లో భాగం కాదని అడుగుతా ఉన్నాను. ఇవన్నీ ఇవ్వకుండా నువ్వు మోసం చేసి అబద్ధాలు ప్రచారం చేస్తూ నీ ఇష్టం వచ్చినట్టు కూడా ఈ పోలీసులను ఉపయోగించి తప్పుడు కేసులు పెట్టి బెదిరించే కార్యక్రమం చేస్తూ ఉన్నా. ప్రతి దానికి కూడా టైం వచ్చినప్పుడు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇక్కడే కాదు, పక్కనే గుంటూరులో రాంబాబు గారు ఇంటి మీద దాడి చేస్తారా? రాజధాని కోతవేడు దూరంలో అక్కడ ఇంటి మీద దాడి చేసి కనీసం 6 నుంచి 7 గంటలు బీభత్సం చేస్తావా? ఒక మంత్రి ఇది న్యాయమైన అడుగుతా ఉన్నాను. ఏం చంద్రబాబు నాయుడు మాట్లాడలేదా ఏకవచనంతో జగన్మోహన్ రెడ్డి గారిని? మీ ఎక్కడో కాదు, పల్నాడు జిల్లాలో ఇప్పుడున్న స్పీకర్ అయ్యన్న పాత్రుడు వచ్చి ఎట్లా మాట్లాడాడు? మేము అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చి ఎట్లా మాట్లాడాడు? మేము ఆ రోజు మేము తలుసుకుంటే కనీసం పల్నాడు నుంచి బయటికి పోగలడా? ఈరోజు అచ్చెన్నాయుడు మాట్లాడతాడు, అనిత మాట్లాడుద్ది. అంటే ఇవన్నీ కనపడవా అని అడుగుతా ఉన్నాను. ఇవి కాకుండా ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి గారు టార్గెట్ చేస్తారు. మొన్న విజయవాడలో ఒక కాపు కుర్రోడిని కేసులు ఉంటే చట్టపరంగా మీరు అరెస్ట్ చేయాలి, లేదా రిమాండ్ పంపించాలి, శిక్ష చేయించాలి, ఏదైనా చెయ్యాలి. అంటే ఒక కుర్రోడిని తీసుకుపోయి చంపేసి బూడిద కూడా కనపడకుండా చేస్తే ఒక బాధ్యత గల ప్రతిపక్ష నాయకుడిగా ఆ చనిపోయిన కుర్రోడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క తల్లి యొక్క ఆక్రోషం చూడలేక ఇంటికి వెళ్ళి పరామర్శిస్తే తప్ప అని అడుగుతా ఉన్నా. దాన్ని హేళన చేశారు. దాన్ని కప్పుపుచ్చుకోవడానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని జనసేన ఎమ్మెల్యే నానాజీ పేరు పెట్టి అది ఇదేని మాట్లాడతాడా? ఇలాంటి లాంగ్వేజ్ ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి నోటుకుంటూ వచ్చిందా? ఇలాంటి మాటలు కూటమి నాయకులు మాట్లాడారు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు, లోకేష్ మాట్లాడాడు, జగన్మోహన్ రెడ్డి గారు పిల్లల్ని మాట్లాడాడు, జగన్మోహన్ రెడ్డి గారు భార్యను ఉద్దేశించి మాట్లాడారు, చంద్రబాబు నాయుడు వాళ్ళు మాట్లాడి మేము మాట్లాడడం ప్రచారం చేస్తూ ఉంటారు. వాళ్ళు మాట్లాడతారు, మా వాళ్ళు దానికి ఏదైనా కౌంటర్ ఇస్తే అది పెద్దది చేసి ఏదో ప్రచారం చేస్తారు. ఇది చాలా దుర్మార్గమైన పాలన నడుస్తూ ఉంది. ఇది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. పోలీసుల చేత ఎన్నో కాలం అణిచిపెట్టి ఉండలేరు. మొన్నే చూశారు, 2 సంవత్సరాలు అయిన సందర్భంగా ఈ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలందరూ కూడా రోడ్డు మీద వచ్చేసి ఏ రకంగా కూడా ఈ ప్రభుత్వాన్ని నిలదీశారో కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎంత సంఘీభాగం రోడ్డు మీదకి వచ్చారో అందరూ చూస్తూ ఉన్నారు. ఇలాంటి విషయాలు ఎక్కడెక్కడో జరిగితే నిన్న రాజధాని పోకూడదా? ఈళ్ళే దాడి చేసి రాళ్ళతో ఈళ్ళే కొట్టి దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఉండలేని తప్పుడు ప్రచారం చేసి మా నాయకుల మీద కేసు పెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వానికి పాపం పండింది. ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ముఖ్యంగా పల్నాడు జిల్లాలో ఒక్కొక్కరిని టార్గెట్ చేస్తూ ఉన్నారు. ఒక్కొక్క చోట వాళ్ళే దాడులు చేస్తారు, పోలీస్ స్టేషన్లో కొడతారు. ఈ రోజుకు కూడా తెల్లారితే మాచర్ల కానీ గురజాల నియోజకవర్గంలో ఎక్కడ ఏ నాయకుడి మీద దాడి చేస్తారో, ఎవరిని కార్యకర్తను తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో వేసి కొడతారో అని ఈ రోజుకు కూడా భయంగా ఉన్న పరిస్థితి. ఇంత దారుణమైన పరిస్థితి ఉండాల్సిన అవసరం ఉందని అడుగుతూ ఉన్నారు. మేము అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడా కూడా కులం చూడలేదు, మతం చూడలేదు, పార్టీని చూడకుండా ప్రతి సంక్షేమ కార్యక్రమం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డికి ఆదేశాల మేరకు మా ఎమ్మెల్యేల దగ్గర నుండి కూడా ఇచ్చిన పరిస్థితి. అలాంటిది వ్యక్తిగతంగా కూడా అణిచివేయాలని చూసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. నేను అడుగుతాను, బ్రహ్మనాయుడు గారు ఏం తప్పు చేసినారని అడుగుతా ఉన్నాను. ఎక్కడో తెలంగాణలో చిన్న ఇష్యూ జరిగితే అది సంబంధం లేని ఇష్యూలో మీరు కల్పించుకొని మీరు కేసు పెట్టి మీరు రిమాండ్ పంపించి 14 రోజులు రిమాండ్ పంపిస్తే ఈ సునకానందం పొందుతూ ఉన్నారు.
దానివల్ల మీరు ఏమైనా సాధించారా అని అడుగుతూ ఉన్నాను నేను. ఆయన రోజొకరు ఇప్పుడు టీవీలో చూస్తూ ఉన్నాం, మీడియా ముందుకు వచ్చేసి పోటీ పడి మాట్లాడుతూ ఉన్నారు, ఉండలేని అబద్ధాలన్నీ కూడా మాట్లాడుతూ ఉన్నారు. దాన్ని వాళ్ళ ఎల్లో మీడియాలో ప్రచారం చేస్తూ ఉన్నారు. వినుకొండకు సంబంధించి ఎమ్మెల్యే కానీ, ఆ మాజీ ఎమ్మెల్యే కానీ, వీళ్ళందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఖచ్చితంగా ప్రతి మాటకి కూడా సమాధానం చెప్తాం. ఎట్లా చేయాలనేది వాళ్ళే కొన్ని పద్ధతులు మాకు కూడా నేర్పుతూ ఉన్నారు. టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా కూడా చెప్తాం. ఏదైతే ఈ కేసులు పెట్టారో, ఖచ్చితంగా బ్రహ్మనాయుడు గారి మీద ఏదైతే తప్పుడు కేసు పెట్టారో ఖచ్చితంగా దాన్ని రీఎంక్వైరీ చేయిస్తాం టైం వచ్చినప్పుడు. దీనికి ఏపీ నుంచి రాజకీయ నాయకులు ఎవరు ఇన్వాల్వ్మెంట్ ఉంది, అధికారులు ఎవరు ఫాలోఅప్ చేశారనేది కూడా ఆన్ రికార్డ్ మా దగ్గర ఖచ్చితంగా ఎక్కడికి పోయారని కూడా మా దగ్గర ఉంది. అవన్నీ బయటికి తీస్తాం. బ్రహ్మనాయుడు గారిని మానసికంగా ఏ రకంగా కూడా ఇబ్బంది పెట్టారో, అవమానపరచాలని చూశారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా బుద్ధి చెప్పే రోజు వస్తుంది. ఖచ్చితంగా బుద్ధి చెప్తాం. ఎంటైర్ పార్టీ బ్రహ్మనాయుడికి అండగా ఉంటుంది. అన్ని విధాలా కూడా మేము పార్టీ జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి మేము అందరం కూడా ఒకరికొకరు తోడుగా ఉంటాం. వాళ్ళు చేసే అబద్ధపు ప్రచారం కానీ, వాళ్ళ అన్యాయపు కేసులు కానీ ఖచ్చితంగా మేము ఎదుర్కొంటాం. ఇలాంటి తప్పుడు కేసులకి, అబద్ధ ప్రచారాలకి మేము ఎక్కడా కూడా దడిసే పరిస్థితి లేదు. ఖచ్చితంగా ఎంటైర్ పార్టీ బ్రహ్మనాయుడికి అండగా ఉంటుందని కూడా తెలియజేస్తూ, ఖచ్చితంగా ఈ కూటమి నాయకులకి, ఈ తెలుగుదేశం నాయకులకి కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా మానుకోండి. ఇలాగా చేసుకుంటూ పోతే ఇంతకు 10 ఇంతలు ఖచ్చితంగా మీరు అనుభవిస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇప్పటికి చాలా తప్పులు చేశారు. తప్పు చేసిన ఏ నాయకుడిని కూడా, నోరు జారి మాట్లాడిన ఏ నాయకుడిని కూడా వదిలిపెట్టే ప్రశ్నే లేదు. మాకంటూ టైం వస్తుంది. వచ్చినప్పుడు ఖచ్చితంగా మేమేందో చూపిస్తాం. మా కార్యకర్త కానించి నాయకుడి దగ్గర నుంచి ఎవరు అవమానపడ్డా, దెబ్బతిన్నా ప్రతి దానికి కూడా ఖచ్చితంగా ఎవరైతే బాధ్యతలయ్యారో వాళ్ళు సమాధానం చెప్పే రోజు త్వరలో ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. దారిలో పోతూ ఓ పర్సు దొరికిందనుకో, పోలీస్ స్టేషన్కి పోయి సార్ పర్సు దొరికింది, ఎవరిదో పోయినట్టుందంటే అబ్బెబ్బే లేదు నువ్వే కొట్టేశావు అని అతన్ని అరెస్ట్ చేసినట్టుంది వృత్తాంతం. కలెక్టర్ ఆఫీస్కి పోయి ఆయన భూమి కొనుక్కుంటే దీంట్లో ఏదో అవకతవకలు ఉన్నట్టున్నాయి, ఎంక్వైరీ చేయించండి అని కొనుక్కున్న వాళ్ళే అడిగితే వాళ్ళ మీదే కేసు కట్టింది తెలంగాణలోని పోలీస్ వ్యవస్థ. కట్టేవాళ్ళు కాదేమో, ఎందుకంటే వాళ్ళు చెప్తున్నారు రాజకీయ ఒత్తిళ్ళు వచ్చినాయండి, డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారి ఆఫీస్ నుంచి, లోకేష్ బాబు గారి దగ్గర నుంచి తరచూ కాల్స్ వస్తూ ఎట్టన్నా బ్రహ్మనాయుడు గారిని అరెస్ట్ చేయాలి, ఇదొక్కటి చేసి పెట్టరా. ఎవరో ఉన్నారంట పోలీసు అధికారులు, వాళ్ళ బంధువు ఎవరో దూరం బంధువు, కమిషనర్ గానో ఏసీపీ గానో. ఇంకా తరచూ లోకేష్ గారు ఫోన్ చేసి నాకు అక్కడున్న ఎమ్మెల్యే ఎంపీ ఒత్తిడి తెస్తున్నారు, ఎట్టన్నా బ్రహ్మనాయుడు మీద కేసు కట్టాలా, అరెస్ట్ చేయాలా. ఎందుకు కేసు కట్టాలి, ఎందుకు అరెస్ట్ చేయాలో ఎవరికీ తెలియదు. అరెస్ట్ చేస్తే అదేదో అయిపోయేటట్టు. నేను వచ్చా, పాపం వయసులో పెద్దవాడు, అరెస్ట్ చేస్తే ఎక్కడన్నా కొంచెం బాధలో కుంగిపోయి ఉంటాడేమో, బ్రహ్మనాయుడు గారిని చూద్దామని మేమందరం వస్తే రెట్టింపు ఉత్సాహంతో ఉన్నాడు, బాంచ తేల్చుకుంటా రేపు అన్నట్టు. అంత పట్టుదల పౌరుషంతో ఉన్నాడు. 70 నాకే వచ్చింది, నడవడిలో కాదు చూపెడతారే వాళ్ళకి ఎలా ఉంటుందో రాజకీయం అన్నట్టు. ఇంతకన్నా చిల్లర రాజకీయం. అక్రమ నిర్బంధం నుంచి పుట్టిన పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. తండ్రికి ఇచ్చిన మాట కొరకు జగన్మోహన్ రెడ్డి గారు పోరాటం చేస్తే, కాంగ్రెస్ పార్టీ అన్యాయంగా కేసులు పెట్టి జైల్లో వేస్తే కటకటాలు బద్దలు కొట్టుకొచ్చి పార్టీని నిలబెట్టి అధికారంలో తెచ్చిన నాయకుడి సన్నదిలో మేమందరం పనిచేస్తున్నాం. వీటికి భయపడతామా? రామకృష్ణారెడ్డి గారిని నిర్బంధించారు, బ్రహ్మనాయుడు గారిని పెట్టారు, అనేక మందిని ఈ రాష్ట్రంలో. ఒక్కడు కూడా భయపడట్లా. ఇంకా రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తున్నాం. చూస్తున్నారుగా, 2 సంవత్సరాల్లోనే పరుగులెత్తుతుంది వైఎస్ఆర్ పార్టీ. ఉరకలేస్తున్నాడు కార్యకర్త, ఎప్పుడెప్పుడు ఎలక్షన్ వస్తుంది తేల్చుకుందాం అన్నట్టు. రాజకీయం చేయండి. మేము చెప్పేది అదే తెలుగుదేశం నాయకులకి, ఎమ్మెల్యేలకి, ఎంపీలకి. మేము మెడికల్ కాలేజ్ తెచ్చాం, మీరు 2 తేండి. మేము జిల్లాలు ఏర్పాటు చేసాం, మీరు ఏర్పాటు చేయండి. మేము జాతీయ రహదారులు తీసుకొచ్చాం, పోయి చూడండి. దాచేపల్లి మాచర్ల ఎలా ఉంది రోడ్డు. లేదు
కొండమూడు నుంచి పేరేచెల్ల వరకు బ్రహ్మాండమైన హైవే శాంక్షన్ చేయించాం. సరే, ఇప్పుడు మేము వేసిన వాటికి రంగులు పూసుకొని మీరు ఓపెనింగ్ చేసుకుంటారు, ఫౌండేషన్ చేసుకోండి, మాకేం అభ్యంతరం లేదబ్బా, కాదని లేదు కదా. ఈ లుచ్చా రాజకీయం ఏంది? బ్రహ్మనాయుడు గారి గురించి ఏమన్నా పల్నాడులో తెలియని వ్యక్తి? ఒక సామాన్యుడు వినుకొండ నుంచి బయలుదేరి వచ్చినప్పుడు రెక్కల కష్టంతో అంచెలంచెలు ఎదిగాడు. కొంతమంది ఏళ్ళనగా పాలు అమ్ముకొని పాలమ్మే బతికాడబ్బా, తప్పే ఉంది. నీతిగా నిజాయితీగా రాష్ట్రంలో ఆదాయం చూపెట్టి పన్నులు కట్టి ఏమి చంద్రబాబు నాయుడు గారు పాలు అమ్ముకోవట్లా? అంతే. ఈరోజు నేను హైదరాబాద్లో వింటుంటా, చాలామంది ఈరోజు ఏంటంటే వ్యాపారాలు పెట్టి పెట్టుబడులు తెచ్చుకుంటున్నారు విదేశాల నుంచి. 20 ఏళ్ల క్రితం తెచ్చాడు ఆయన పెట్టుబడి, 20 ఏళ్ల క్రితం. బ్రహ్మాండంగా ఇప్పటికీ నడుస్తున్నాయి ఆ వ్యవస్థ. ఆయన లేకపోయినా మరో వ్యవస్థ స్థాపించాడు. ఈ వయసులో ఆయనకి ఏమి ఊరికే కూర్చొని హాయిగా బతకచ్చు దర్జాగా. మళ్ళీ వ్యాపారం మొదలుపెట్టి కొన్ని వందల మందికి ఉపాధి కల్పిస్తూ కొన్ని వేల మంది లక్షల మంది రైతులకి ఈరోజు హాయిగా పాలు అమ్ముకొని బతుకుతున్నారు. ₹1 పడేసి చేసుకుంటాడు, నాది కాదంటే ఎంగిలికూడికి ఆశపడే వ్యక్తి కాదు. అటువంటి వ్యక్తిని తీసుకెళ్ళి దానికి మళ్ళీ పతాక శీర్షికలు, సరే పేపర్ ఉంది, ఛానల్ ఉంది, రాసుకున్నారు అని నిజం బయటపడిద్దిగా. ఈరోజు కాకపోతే రేపు వచ్చిద్దిగా. మీకు లేవా వ్యాపారాలు? రేపు ఇదే రకంగా మీ వ్యాపారాలు ఏ రాష్ట్రంలో ఉన్నా ఇది ఒక కొత్త సాంప్రదాయం కాదా? ఎవరు ఎక్కడున్నా కేసు పెట్టచ్చు. ఏముంది కేసు పెట్టడంలో ఏమైనా పెద్ద విశేషమా? ఇది ఒక కొత్త సాంప్రదాయానికి మీరు తెరదీశారు. వినుకొండ బోండి ఇప్పుడు చెప్తున్నారు, మొన్నటి వరకు 10,000తోనో 15,000తోనో గెలుస్తాడనేవాళ్ళు బ్రహ్మనాయుడు గారు, ఈసారి 30-40,000తో గెలుస్తాడంటున్నారు. అటువంటి సింపతి వచ్చింది. అన్యాయం కదా, అక్రమం కదా. ఏదో మంచి చేశాడు, చేతనైనంత వరకు అభివృద్ధి చేశాడు, మీరు ఇంకా 4 రెట్లు చేయండి, ఎవడు కాదన్నాడు? భయపడి గట్టిగా నిలబడుతున్నాడు, మాట్లాడుతున్నాడని చెప్పి అరెస్ట్ చేయించారు. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి సామాన్య కార్యకర్త వరకు ప్రతి ఒక్కడు బ్రహ్మనాయుడు గారికి అండగుంటాం. ఇందాక మా అధ్యక్షుడు చెప్పినట్టు ఏదో కేసు పెట్టాం, బెయిల్ తీసుకున్నామని వదిలే రకం కాదు. ఖచ్చితంగా దీనికి ఎంక్వైరీలు, రీఎంక్వైరీలు ఉంటాయి. ఎవరు వెనకాల ఉన్నారు, ఎవరు సికండిలాగా చేశారు అన్నీ రేపు బయటకు వస్తాయి. నిర్దోషిగా బయట పట్టమే కాదు, ఖచ్చితంగా రేపు అఖండ మెజారిటీతో గెలుస్తాడు. నేను అసలు ఎప్పుడో చెప్పా బ్రహ్మనాయుడు గారికి, ఎంపీగా ఆయన చెప్పాను లేదా పోయినసారి. ఆయనకి ఏంటంటే ఆ వినుకొండకి ఏదో చెయ్యాలి, వినుకొండలో ఉండాలి, ఆ ప్రాంతంలో ఏదో చెయ్యాలి, మంచి చెయ్యాలి, సొంతూరు సొంత గడ్డ అనే ప్రేమతో అక్కడే తిరుగుతున్నాడు. ప్రజలు గమనిస్తారు, అన్నీ చూస్తారు. ఏది తెలియదు అనుకోమాకండి. ఏదో 2 ఛానళ్ళు రాసినంత మాత్రాన అబద్ధం నిజమైపోదు. ఈ రోజున్న ఈ సోషల్ మీడియా యుగానికి ఏది ఏమైనా ఇటువంటి అక్రమ అరెస్ట్లకి భయపడే పార్టీ కాదు వైఎస్ఆర్సీపీ పార్టీ. ఇంకా రెట్టింపు ఉత్సాహంతో పనిచేసి 2-3 సంవత్సరాల్లోనే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకుంటామని తెలియజేస్తున్నాం. ఈ రోజున ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచక పరిపాలనకి పరాకాష్ఠగా వినుకొండ దాకా తీసుకురావడం జరిగింది. సౌమ్యుడిగా పేరుకు పొంది అందరి తలలో నాలుకలాగా ఉండేటువంటి బ్రహ్మనాయుడు గారి పైన అబద్ధపు కేసు పెట్టడానికి వాళ్ళకి చేతులు ఎలా వచ్చినాయో. ఈ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా కూడా ఎవరు ఆయన మీద కేసు పెట్టరు కాబట్టి డైరెక్ట్గా తెలంగాణలోకి వెళ్ళి తీసుకురావటం. అది కూడా ఎంత దారుణమైనటువంటి సంఘటన అంటే, నువ్వు అప్పిచ్చావు కాబట్టి ఆ భూమి కొనుక్కునేటువంటి సరైనది కాదు కాబట్టి అతని మీద పెడతాం, నీ మీద కూడా కేసు పెడతాం అనేటువంటి పద్ధతిలో పెట్టడం అనేటువంటి జరిగింది. ఈయన ఇచ్చినటువంటి వైట్ అమౌంట్ ఇవ్వటం అనేటువంటి జరిగింది. ఏ చట్టంలో చూసినా ఎక్కడ చూసినా కానీ కూడా ఇది తప్పు అనేటువంటిది ఎక్కడ కూడా కనపడట్లా. దీన్ని బేస్ చేసుకుని డైరెక్ట్గా వీళ్ళే వెళ్ళి కలెక్టర్ దగ్గర వాళ్ళ దగ్గర కూడా విన్నవించారు, అయ్యా దీనిలో ఏదో అవకతవకలు అన్నది వెరిఫై చేయండి అని. వెరిఫై చేయండి అని చెప్పినందుకు గాను దొంగ అన్నటువంటి పద్ధతిలో వీళ్ళ మీద దొంగతనం కేసు పెట్టినట్టుగా ఈ బ్రహ్మనాయుడు గారి మీద డైరెక్ట్గా కేసు పెట్టడం అనేది ఈ చట్టపరంగా చాలా గందరగోళాన్ని సృష్టించేటువంటి పద్ధతి. ఒకటే చెప్తున్నాం, చట్టం అందరికీ తెలిసినటువంటిదే. ఎటువంటి పరిస్థితుల్లో అయినా కానీ ఈ కేసు ఎటువంటి పరిస్థితుల్లో నిలవదు, ఒక అడ్వకేట్గా కూడా చెప్పేటువంటి దాంట్లో. దీన్ని ఇమ్మీడియట్గా ఎవరైతే ఆఫీసర్లు ఉన్నారో వాళ్ళ మీద కూడా దీన్ని ఫైల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రాష్ట్ర రాజకీయాలకి సంబంధించినంత వరకు కూడా అరాచకానికి మారుపేరు చంద్రబాబు నాయుడు.
ఆ అరాచకానికి మారుపేరుగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడికి గోరీ కట్టే సమయం రాబోతా ఉంది. అభివృద్ధి సంక్షేమం విషయంలో మా అంత పోటీగాళ్ళు లేడని చంద్రబాబు నాయుడు గారు అందుకో చెప్తా ఉన్నారు. మేము చెప్తా ఉన్నాం, నీకు కావాల్సినటువంటి ఎవరినైనా కానీ ఈ నర్సరావుపేట నియోజకవర్గానికి రమ్మని చెప్పండి. అభివృద్ధి రాష్ట్రంలో ఎవరు చేశారు, ఆ సంక్షేమం ఎవరు చేశారు, ఈ 2.5 సంవత్సరాలు 2 సంవత్సరాలు అయినటువంటి కాలంలో మీరే రకంగా చేశారు, మేమే రకంగా చేసాం, నువ్వు ఎంత అప్పు చేసావు, మేమంతా ఏ రకంగా అభివృద్ధి చేసాం అనేట్టు కూడా చెప్తాం. లక్షలాది కోట్ల రూపాయలు అప్పులు చేసి పప్పు కూడి తినేటువంటి పద్ధతిలో నువ్వు వెళ్ళి ఇప్పుడు నాటకాలు ఆడతావు. ఒకళ్ళ ఇంట్లోకి వెళ్ళి టీ తాగుతాడు, ఒకళ్ళ ఇంట్లోకి వెళ్ళి చేపల కూర తింటాడు, ఇంకొకళ్ళ ఇంట్లోకి వెళ్ళి చేయగడిగేటువంటి పద్ధతి చూస్తూ ఉంటే అర్థమవుతా ఉంది. వీళ్ళు అరాచకానికి మారుపేరుగా ఉన్నారే తప్ప మరొకటి కాదు. ఈ అరాచకాన్ని కనుక కొనసాగించినట్లయితే ప్రజానీకం తిరుగుబడతారు. ఇప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు ఏ పిలిపించినా కానీ కూడా లక్షలాది మంది ప్రజానీకం రోడ్డు మీదకి వచ్చే నిరసనలు తెలియజేస్తున్నారంటే దానికి కారణమే ఈ పార్టీలో ఉండేటువంటి కార్యకర్తల యొక్క బలం. ఆ బలాన్ని దృష్టిలో పెట్టుకోమన్నాం. రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారికి గోరీ కట్టడం ఖాయం అనుకోండి సందర్భంగా కూడా తెలియజేస్తూ, వారికి అండగా పార్టీగా ఇక్కడ మేము రావటం, బ్రహ్మనాయుడు గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అండదండలిస్తుంది. ఈ జిల్లా వ్యాప్తంగా ఉండేటువంటి పార్టీ కార్యకర్తలు కానీ అందరూ కూడా ఆయనకు అండగా నిలబడతారని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నాం.